స్టూడెంట్స్ ఎయిర్పోర్ట్ నుంచి డిపోర్ట్ అవుతున్నారు, ఇమిగ్రేషన్ దగ్గర కరెక్ట్ ఆన్సర్ చేయలేకపోతున్నారు, ఆఖరికి ఆ కంట్రీలో ల్యాండ్ అయ్యి లాస్ట్కి మళ్ళీ డిపోర్ట్ అయ్యే స్టూడెంట్స్ సిచ్యువేషన్స్ ఎన్నో మనం చూసాం. కానీ ఎందుకు అవుతుంది ఇలా? అంత క్లియర్ అయిపోయింది, వీసా వచ్చేసింది, అంత అయిపోయిన తర్వాత ఆఖరికి ఆ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాక ఎందుకు డిపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం అడ్రస్ చేద్దాం. నేను మీ Mr.flst మీరు చూస్తున్నాం మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అబ్బాయి. టు బీ హానెస్ట్, ఈ వీడియోని షార్ట్గా చెప్పాలంటే ఇమిగ్రేషన్ దగ్గర 2 things ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ నీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, సెకండ్ థింగ్ నీ కాన్ఫిడెన్స్. ఒకవేళ నువ్వు ఐఎల్స్లో మంచి మార్కులు తెచ్చుకొని నీ ఐఎల్స్ మార్క్స్ షీట్ చూపెట్టినా అక్కడ నువ్వు ప్రాపర్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే దే విల్ డిపోర్ట్ యూ. ఎందుకంటే నువ్వు ప్రూఫ్ చేయలేకపోతున్నావు. వాడు ఏమంటాడంటే నువ్వు నా ముందే కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడట్లేవు, ఎగ్జామ్లో అంత మార్క్స్ ఎలా తెచ్చావు, వాడు ఏమనుకుంటాడు ఇక నీ ఎగ్జామ్ తప్పు అనుకుంటాడు. సో ఏమంటాడు నేను డిపోర్ట్ చేసేస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికే నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఫర్ కెనేడియన్ ఇమిగ్రేషన్ అనే వీడియో చేశాను. నా లాస్ట్ వీడియో అదే, నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, పైన ఐ కార్డులు ఇస్తున్నాను, చూడండి. ఇలాంటి డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఇమిగ్రేషన్ ప్రాసెస్కి. ఆ వీడియో చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది, ప్లస్ సగం ప్రెజర్ అక్కనే పోతుంది మీకు. మీ డాక్యుమెంట్స్ మీకు కరెక్ట్ ఉంటే వాడు అడిగినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ చూపెట్టచ్చు. సో ఏ లొల్లు ఉండదు. జస్ట్ వాడు అడిగిన సింపుల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే చాలు. డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండి వాడు అడిగిన సింపుల్ క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్గా మంచిగా ఆన్సర్ చేస్తే దే విల్ నెవర్ డిపోర్ట్ యూ. సో డాక్యుమెంట్స్ ఫస్ట్ లిస్ట్ తయారు చేసుకోండి, ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్కి ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. నార్మల్గా అయితే ఫస్ట్ నువ్వు ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర పోయిన తర్వాత పాస్పోర్ట్ చెక్ చేస్తాడు, నీ పేరు అడుగుతాడు, ఎందుకు వస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చదవబోతున్నావు, ఏం పని చేయబోతున్నావు అండ్ ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే నువ్వు స్టూడెంట్ అయితే ఏం చదవబోతున్నావు అంటాడు, ఒకవేళ నువ్వు వర్క్ వీసా తోటి వస్తుంటే నీ జాబ్ గురించి అడుగుతాడు. సో మోస్ట్లీ మన కేసెస్లో మన వీడియోస్లో చూసే వాళ్ళందరూ స్టూడెంట్స్ కాబట్టి నేను స్టూడెంట్ పర్స్పెక్టివ్లో చెప్తా. నార్మల్గా జనరల్ వాడు అడిగేది విచ్ ఇన్స్టిట్యూషన్, ఏ ఇన్స్టిట్యూషన్ పోతున్నావు, ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ అని, ప్లస్ నీ కోర్స్ 1 year or 2 years అని అడుగుతాడు. తర్వాత నీ ప్రోగ్రామ్ ఏంటి అని అడుగుతాడు. నీ ప్రోగ్రామ్ మీద నీకు ఐడియా ఉండాలి, ఏ కోర్సెస్ నువ్వు చదవబోతున్నావు, ఎన్ని ఇయర్స్ కోర్స్, ప్లస్ ఆ కోర్స్ అవుట్కమ్స్ ఏంటి నీకు ఐడియా ఉండాలి. ఆ తర్వాత కొన్ని రేర్ కేసెస్లో ఈ టైప్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు నేను చెప్పబోయే 3 to 4 డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఏంటంటే ఈ డిఫికల్ట్ క్వశ్చన్స్కి మీరు మనము వీసా అప్లై చేసేటప్పుడు SOP రాశారు కదా, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఆ SOP తగ్గట్టే ఆన్సర్స్ చెప్పండి. కొంచెం అట్ట చెప్పినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీరు SOP రాయలేదు, మీ కన్సల్టెన్సీ మీరు SOP రాసిచ్చారు అనుకోండి, మీ కన్సల్టెన్సీతో ముందు మాట్లాడి పెట్టేసుకోండి. మీ SOP గురించి అన్ని డీటెయిల్స్ అడిగి పెట్టుకోండి. ఎప్పుడైతే వీసా వచ్చిందో అప్పుడే వాళ్ళని నీ SOP డీటెయిల్స్ మాట్లాడి రాసుకొని రెడీగా పెట్టుకుంటే నీకు ఈ ప్రాసెస్లో ప్రాబ్లం రాదు. నువ్వు SOPలో ఏం రాసావో నీకు ఐడియా ఉంటే ఇక్కడ వాడు అడిగినట్టు నీ SOPలో ఉన్నట్టు ఆన్సర్ చెప్తే ఏ లొల్లి ఉండదు. సో స్టిక్ టు యువర్ SOP. ఇప్పుడు వాడు అడిగే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. కొందరు అడగొచ్చు, ఎందుకు కెనడానే, వై కెనడా, ఈ కంట్రీ ఎందుకు అని అడుగుతారు. అప్పుడు నువ్వు SOPలో ఏమైతే మెన్షన్ చేసావో అదే ఇక్కడ చెప్పు, అట్లని బట్టి కొట్టుకోకు, లైక్ దానికి రిలేటివ్గా చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నీ కోర్స్ అయిపోయిన తర్వాత, నీ స్టడీ అయిపోయిన తర్వాత ఏం చేయబోతున్నావు, నీ ప్లాన్ ఏంటి అని అడుగుతారు. వర్క్ వీసా వస్తుంది, ఇక్కడనే సెటిల్ అయిపోతానని సుత్తాన్సులు చెప్పకండి, అప్పటికప్పుడే డిపోర్ట్ చేస్తాడు. మీరు అలా ఎప్పుడు చెప్పొద్దు. నార్మల్గా అయితే ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఏమని చెప్పాలంటే ఇలాంటి క్వశ్చన్కి నా స్టడీ అయిపోయిన తర్వాత ఐ విల్ మూవ్ బ్యాక్ టు మై కంట్రీ అని కూడా చెప్పాలి. ఎందుకు అని అడిగితే నీ SOPలో ఏమైతే మెన్షన్ చేసావో అదే ఇక్కడ చెప్పాలి. SOPలో కూడా నువ్వు అక్కడనే సెటిల్ అయితే అని ఎక్కడ మెన్షన్ చెయ్యవు. ఏ కన్సల్టెంట్స్ కూడా అలా మెన్షన్ చేయడు. ఎవడైనా నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు మై కంట్రీ మూవ్ అవుతా, నేను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం వస్తున్నా అనుకుంటా చెప్తాడు. మూవింగ్ బ్యాక్ టు మై కంట్రీ ఎందుకు అనేది కూడా SOPలో వాడు మెన్షన్ చేస్తుంటాడు. ఒకవేళ మీరు రాసి ఉంటే మీరే మెన్షన్ చేసి ఉంటారు. ఇది మెయిన్ పాయింట్ SOPలో. ఇది మెన్షన్ చేయడం మీకు అసలు వీసానే రాదు. సో అక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అదే ఇక్కడ కూడా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ మీరు నాలాగా 2 years కోర్స్ తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఇయర్ ఫీ పే చేసేసారు, సెకండ్ ఇయర్ ఫీ ఎలా పే చేస్తారని అడుగుతారు. అప్పుడు నీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో ఏదైతే మెన్షన్ చేసావో అదే ఇక్కడ కూడా చెప్పు. సో ఇన్ షార్ట్గా చెప్పేది ఏంటిదంటే నువ్వు రాసిన, కన్సల్టెన్సీ రాసిన నీ SOPలో ఏం రాసావో నీకు తెలిసి ఉండాలి, లేదా పెద్ద ట్రబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటెంట్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ కంట్రీ. ముందు చెప్పినట్టే ఎందుకు మీ హోమ్ కంట్రీకి రిటర్న్ వెళ్తావు అని అడుగుతాడు. ఈ క్వశ్చన్స్ మీద మీకు పట్టు ఉంటే, ఈ క్వశ్చన్స్ మీద మీకు ఐడియా ఉంటే ఎలా ఆన్సర్ చేయాలని ఏ ఇమిగ్రేషన్ ఆఫీసర్ నేను డిపోర్ట్ చేసే ఛాన్సే ఉండదు. బెల్లగుద్ది చెప్తా, ఓకేనా? సో మెయిన్గా మీ SOP డీటెయిల్స్, SOPలో ఏం రాశారో ప్రతిదీ మీకు తెలిసి ఉండాలి. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు డాక్యుమెంట్స్ ఫర్ ఇమిగ్రేషన్, ఆ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి. వాడిని ఒక స్మైల్ ఇచ్చి వెల్కమ్ టు కెనడా అని స్టాంప్ గుద్దిస్తాడు. సో ఏం భయపడకండి, టెన్షన్ ఉంటుంది, బట్ దాన్ని ట్యాకిల్ చేయండి,
కొంచెం పీస్ఫుల్గా మాట్లాడండి. తొందరపడి తుత్తరు మాట్లాడకండి. ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వకండి. ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. నీ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండి నువ్వు కరెక్ట్ మాట్లాడి వాడు అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే, దాదాపు డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగడు. ఒకవేళ అడిగితే నీ ఎస్ఓపికి రిలేటివ్గా నువ్వు ఆన్సర్ చేస్తే ఏ లొల్లు ఉండదు. ఈ వీడియోకి వచ్చేసి మాత్రం ఇంతే. మీకు ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నా. లైక్ చేసేయండి. రొటీన్ స్టోరీ కదా, లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలు కలుద్దాం.